ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి మంచి కలలు వస్తే మరికొంతమందికి పీడ కలలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలకు సంబంధం లేకుండా ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు రావటం అనేది మన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావించవచ్చు. మన జీవితంలో జరగబోయే మంచి చెడుల గురించి అప్పుడప్పుడు కలల ద్వారా ముందే తెలుస్తుంది. ఇదిలా ఉండగా కలలో కొన్ని రకాల జంతువులు కనిపించడం అనేది మీరు అదృష్టవంతులు కాబోతున్నారని తెలిపే సంకేతాలు. ఏ జంతువులు కలలో కనిపిస్తే మనకు మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు. ఆవులో 1,00,00,000 మంది దేవతలు కొలువై ఉంటారు. అందువల్ల ఆవుని దేవుడితో సమానంగా పూజిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవును చూడటం చాలా శుభం. గుడ్లగూబ. కలలో గుడ్లగూబ కనిపించడం కూడా శుభశకునం. ఇలా గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధనవంతులు అవుతారు. నలుపు రంగు పాము. కలలో నలుపు రంగు పాము కనిపించడం కూడా చాలా అదృష్టమే. కలలో నలుపు రంగు పాము కనిపిస్తే త్వరలో మీ కోరికలు నెరవేరుతాయి. ఏనుగు. కలలో ఏనుగును చూస్తే మీకు త్వరలో అదృష్టం కలిసొస్తుందని సంకేతం. ఇలా కలలో ఏనుగు కనిపించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ దూరం అవుతాయి. బల్లి. కలలో బల్లి కనిపించడం కూడా శుభసూచికంగా భావిస్తారు. కలలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలిపే సంకేతం. కుందేలు. కలలో కుందేలు కనిపించడం అంటే భవిష్యత్తులో మీరు ధనవంతులు కాబోతున్నారని తెలిపే సంకేతం.